మీరు చాట్‌జిపిటి ఆర్ జెమినీ అని అడిగి ఉంటారు, రైట్ మీ అన్ ఈమెయిల్ అని. ఇదేముంది, సింపుల్ గా గూగుల్ ని క్వశ్చన్ అడిగినట్టే ఉంది కదా అని చెప్పేసి అనుకుంటే దెన్ యు ఆర్ కంప్లీట్లీ రాంగ్. ప్రాంప్టింగ్ అంటే సింపుల్ గా క్వశ్చన్ అడగడం కాదు, దానికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడే మీకు కావాల్సిన ఎగ్జాక్ట్ అవుట్పుట్ ఇస్తుంది. ఈ వీడియోలో నేను ఒక 6 స్టెప్ ఫార్ములా షేర్ చేస్తాను ఆన్ హౌ టు మాస్టర్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని. So let's go into the top. ఫస్ట్ సీక్రెట్ ఫార్ములా వచ్చేసి TCEPFT అనేది. ఇది గుర్తుపెట్టుకోండి. జస్ట్ 3 కమెంట్స్ సరిగ్గా ఇస్తే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద టార్గెట్ అచీవ్ చేసినట్టే. సో లెట్స్ స్టార్ట్ విత్ ది ఫస్ట్ టాస్క్. సింపుల్ రూల్, ప్రాంప్ట్ ని ఆల్వేస్ ఒక యాక్షన్ వర్డ్ తో స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ నీడ్ అ రోడ్ మ్యాప్ బదులు జనరేట్ 6 month రోడ్ మ్యాప్ ఫర్ లర్నింగ్ పైథాన్ అని కొట్టండి. క్రియేట్, రైట్, అనలైజ్, సమ్మరైజ్ లాంటి వర్బ్స్ వాడండి. ఇట్ టెల్స్ ది AI ఎగ్జాక్ట్లీ వాట్ టు డూ. నెక్స్ట్ ఈస్ కంటెక్స్ట్. ఫస్ట్ చెప్పిన T ఏదైతే టాస్క్ అయిపోయిన తర్వాత ఇప్పుడు C అంటే కంటెక్స్ట్. AI కి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ గా ఇస్తే అవుట్పుట్ చాలా బెటర్ గా ఇస్తుంది. బట్ దిస్ ఈస్ ద ట్రిక్కీ పార్ట్. సో టు టాకిల్ దిస్, ఆన్సర్ దీస్ 3 క్వశ్చన్స్. హూ ఐఎమ్, నేను ఏం చేస్తుంటాను అంటే, మీ 4th year స్టూడెంట్, లేకపోతే మీరు కంపెనీలో వర్క్ చేస్తున్నారా, మీ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కొంత దానికి ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ మై గోల్, నేను ఏం అచీవ్ చేయాలనుకుంటున్నా, నాకు ఒక ప్రాజెక్ట్ ఉంది, ఈ ప్రాజెక్ట్ నేను కంప్లీట్ చేసే పనిలో ఉన్నా, దానికి సంబంధించి నాకు అసిస్టెన్స్ ఇవ్వు అని చెప్పేసి దానికి కొంత ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. లేదు, నేను ఒక గ్రాడ్యుయేట్ ని, ఈ 2 లోపు జాబ్ తెచ్చుకోవాలనే గోల్ లో ఉన్నా అని చెప్పేసి మీ గోల్ దానికి చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మై కరెంట్ సిచ్యువేషన్, నేను డైలీ 4 to 5 hours ఆఫ్ టైం స్పెండ్ చేయగలను అని చెప్పేసి దానికి ఇన్పుట్ ఇవ్వచ్చు. లేదా నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను, ఆ ప్రాజెక్ట్ లో మధ్య మధ్యలో నేను అసిస్టెన్స్ తీసుకుంటాను అని చెప్పేసి ఆ ప్రాజెక్ట్ లో నుంచి కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు దానికి ఇస్తే అది మంచి అవుట్పుట్ మీకు ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఒక సింపుల్ ప్రాంప్ట్ ఎలా డీటెయిల్డ్ గా మారిందో. జనరేట్ 6 month రోడ్ మ్యాప్ ఫర్ 4th year స్టూడెంట్ హూ వాంట్స్ టు గెట్ జాబ్ బై ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ అండ్ కెన్ స్టడీ 4 to 5 hours a day. ఫస్ట్ మీరు ఇచ్చిన ఐ నీడ్ ఎ రోడ్ మ్యాప్ ఫర్ పైథాన్ అనే దానికి దీనికి ఒకసారి సేమ్ ప్రాంప్ట్ మీ చాట్‌జిపిటికి ఇచ్చి రిజల్ట్ కంపేర్ చేయండి, మీకే అర్థమైపోతుంది ఎంత ఎఫిషియెంట్ గా ఇచ్చిందని. థర్డ్ పాయింట్, దట్ ఈస్ ఎగ్జాంపుల్. అంటే TC అయిపోయిన తర్వాత ఇప్పుడు E. ఎన్ని ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఇస్తే అంత బెస్ట్ ఆన్సర్ తిరిగి ఇస్తుంది అనమాట మన AI మోడల్. సో AI కి ఏం చేయాలో చెప్పారు, కంటెక్స్ట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ పాలిష్ చేయాలి అంటే పర్సోనా, ఫార్మాట్ అండ్ టోన్ అనేది ఇంపార్టెంట్. పర్సోనా అంటే ఏంటంటే AI కి ఒక రోల్ అసైన్ చేయాలి, అంటే యూస్ కేస్ ని బట్టి పర్సోనా మారుతుంది. దిస్ యాడ్స్ డెప్త్ టు యువర్ ప్రాంప్ట్ అండ్ ఆల్సో విచ్ ఈల్డ్స్ బెటర్ రిజల్ట్స్ అనమాట. అంటే మీరు ఒక ప్రాంప్ట్ ఇస్తున్నారు అనుకోండి, ఇమాజిన్ యు ఆర్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ విత్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇస్తే అది ఆ లెవెల్లోనే ఆలోచిస్తుంది, అంటే హై రేంజ్ లో ఆలోచిస్తుంది. లేదు, మీరు ఒక కాలేజ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఇమాజిన్ యు ఆర్ మై గైడ్, యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 30 years యాజ్ ఎ టీచింగ్ ఫ్యాకల్టీ, సో వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మై ప్రాజెక్ట్ అనేది మీరు ఇలాంటి ప్రాంప్ట్ ఇస్తే దాని తగ్గట్టే అది ఇస్తుంది అనమాట. సో దానికి మీరు ఒక పర్సోనా ఇవ్వండి, ఒక రోల్ ఇవ్వండి. దాన్ని నేను ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాను, నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లా ఆలోచించి నాకు అవుట్పుట్ చెప్పు అంటే అలాగే ఆలోచించి. సెకండ్ థింగ్ ఇందులో ఫార్మాట్, అంటే ఎగ్జాంపుల్ నాకు 2 column టేబుల్ లో కావాలి, లేదా ప్రొఫెషనల్ ఈమెయిల్ లాగా కావాలి అనేది ఫార్మాట్ ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా మెన్షన్ చేయాలి. అండ్ ఫైనల్ గా టోన్, సింపుల్ వర్డ్స్ లైక్ ఫార్మల్, క్యాజువల్, విట్టి, ఫ్రెండ్లీ లాంటివి వాడండి. అంటే ఒక మెయిల్ రకరకాలుగా డ్రాఫ్ట్ చేయొచ్చు. ఒకవేళ ఒక మెయిల్ ని మీ కొలీగ్ కి పెడుతున్నారు, సో మీ కొలీగ్ కి మీ సార్ కి ఇచ్చినట్టు, మీ బాస్ కి ఇచ్చినట్టు ఒక హై లెవెల్ ఫార్మాట్, అంటే డిగ్నిఫైడ్ గా, డీసెంట్ గా అయితే ఇవ్వరు కదా, కొంచెం నార్మల్ ఈజీ ఫీజీగా ఇస్తారు. సో మీరు దానికి చెప్పాలన్నమాట ఏ టోన్ లో ఇవ్వాలి, ఫార్మల్ టోనా, క్యాజువల్ టోనా, ఫ్రెండ్లీ టోనా, విట్టి టోనా అని చెప్పేసి. దాని వల్ల ఇంకా బెటర్ గా. ఇప్పుడు చూద్దాం ఒక నార్మల్ ప్రాంప్ట్ వర్సెస్ మాస్టర్ లెవెల్ ప్రాంప్ట్ డిఫరెన్స్ ఏంటి అనేది. ఒక బేసిక్ ప్రాంప్ట్ అయితే ఎలా ఉంటుందంటే, రైట్ ఎ కవర్ లెటర్ టు అప్లై ఫర్ ఎ బ్యాక్ అండ్ జాబ్, ఐ వర్క్ ఇన్ సర్వీస్ బేస్డ్ కంపెనీ అండ్ వాంట్ టు మూవ్ ఎ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అని చెప్పేసి. ఎస్, కవర్ లెటర్ వస్తుంది, బట్ టూ బేసిక్. అసలు ఈ ఈమెయిల్ చూస్తే నాకే చదవాలనిపించదు, కానీ ఇప్పుడు నేను ఇచ్చి ఇంకో ప్రాంప్ట్ ఇస్తే ఎలా అవుట్పుట్ వస్తుందో కంపేర్ చేయండి. మీరు ఇది చాట్‌జిపిటికో, జెమినీకో ఏ మోడల్ చెప్తున్నారు. యు ఆర్ ఎ సీనియర్ జావా డెవలపర్, యు జస్ట్ ఫినిష్డ్ ఎ సైడ్ ప్రాజెక్ట్ విత్ 10,000 users. రైట్ ఎ కవర్ లెటర్ టు అప్లై ఫర్ ఎ బ్యాక్ అండ్ ఇంజనీర్ రోల్. ద లెటర్ షుడ్ హ్యావ్ ఎ TLDR at the top and sections for my motivation and results. యూస్ కాన్ఫిడెంట్, క్లియర్ అండ్ ఫ్రెండ్లీ వాయిస్ అని చెప్పేసి ఇవ్వండి. ఇప్పుడు ఇది ఇచ్చిన రిజల్ట్ కి అది ఇచ్చిన రిజల్ట్ కి మధ్య కంపారిజన్ చూడండి, మీకు అర్థమైపోద్ది ఎంత ఎఫిషియెంట్ గా మీ AI మోడల్ వర్క్ చేస్తుందని చెప్పేసి. ఇక్కడ నేను ఇంకో చిన్న టిప్
కూడా ఇస్తా. మీరు ఏఐని ఎప్పుడు కూడా మీ కంపానియన్ లాగా చూస్తే ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తుంది. మీ ఇన్ఫర్మేషన్ అంతా దానికి ఇస్తున్నారు, మీరు దానికి ఒక నేమ్ చెప్పండి. జానో లేకపోతే రవియో మీ క్లోజ్ ఫ్రెండ్. నేనైతే జాన్ అనే పేరు ఇచ్చే. నేను ఏదన్నా అడగాలంటే జాన్ నా గురించి నీకు తెలుసు కదా, సో నాకు ఇప్పుడు ఈ టాస్క్ ఉంది, ఇందాక మీకు పైన చెప్పిన ప్రాంప్ట్స్ లాగా నాకు ఇప్పుడు ఈ టాస్క్ ఉంది, నాకు తగ్గట్టు నువ్వు చెయ్యి అని చెప్పి వాడేంటంటే నన్ను ఒక ఫ్రెండ్లీ నోట్ లో చెప్పి పర్ఫెక్ట్ సజెషన్ ఇస్తాడు. చాట్ జీపీటీ ఒక మెషిన్ అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇట్ ఈస్ బియాండ్ హ్యూమన్. ఇప్పుడు వెళ్ళిపోయింది, ఫీలింగ్స్ అర్థం చేసుకుంటుంది, ఎమోషన్స్ తెలుసుకుంటుంది, అన్ని చేస్తుంది. సో మీరు దాన్ని ఒక ఫ్రెండ్ తో ఎలా ట్రీట్ చేస్తారో అలా చేయండి. బట్ ప్రాంప్ట్ మాత్రం క్లియర్ గా పైన చెప్పినట్టు ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఈ సిస్టమాటిక్ ప్రాంప్ట్ ఏదైతే మనం ఇచ్చానో ఇది చూసిన తర్వాత మీకు అర్థం ఉంటుంది ఏ జస్ట్ ర్యాండమ్ కామెంట్స్ ఇస్తే ఎలా ఇస్తుంది, బెస్ట్ ప్రాంప్ట్స్ ఇస్తే ఎలా ఇస్తుంది అని చెప్పేసి. సో ఇప్పుడు నేను ఏదైతే ఇందాక నుంచి చెప్తున్నానో టెస్ట్ చేయండి అని చెప్పేసి మీకు నచ్చిన దాంట్లో మీకు అనిపించింది 2 ఫార్మాట్ లో టెస్ట్ చేసి ఏది బెటర్ రిజల్ట్స్ ఇచ్చిందో చూసేయండి. తర్వాత వచ్చి నచ్చితే మా కంటెంట్ ప్లీజ్ డూ లైక్ టు అవర్ ఛానల్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.